నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. నిన్న మంగళగిరి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఒక ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజన్న వారసులు అని పేరు చెప్పుకోవడం కాదు, ఆయన మీద చాలా వ్యాపారాలు చేస్తున్నారు. అదే జరిగితే కడపలో ప్రతి గల్లీ తిరిగి షర్మిలాని గెలిపిస్తా అని చెప్తున్నారు. చూద్దాం మీరేమంటారు. చాలా కాంగ్రెస్ పకడ్బందీగా మంచి ప్లానింగ్తో ఎలాగైనా మరలా ఆంధ్రప్రదేశ్లో పాగా వెయ్యాలి, మరలా బతికించుకోవాలి అనే కఠినమైన దాన్ని ఏమంటారు దీక్ష తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న 75వ జయంతి జరిగిన కార్యక్రమంలో ఇక్కడ ఎంత బిజీగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు ఉచిత పథకాలకు సంబంధించి ఇక్కడ ఎంత బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిది పంజాగుట్ట సర్కిల్లో ఉన్న రాజశేఖర విగ్రహానికి నివాళులు అర్పిస్తూ ఆయన మళ్ళీ ఫోటో ఎగ్జిబిషన్కి ఓపెన్ చేస్తూ అక్కడ 1 గంట స్పెండ్ చేస్తూ అది చాలదన్నట్టు మరలా ఆంధ్రప్రదేశ్లో ఉండే అమరావతిలో మంగళగిరికి వెళ్ళి అక్కడ సంస్మరణ సభలో పాల్గొని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎట్లాంటి వ్యాఖ్యలు చేశారు? అసలు రాజశేఖర రెడ్డి గారు ఎవరు? మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మన నేత, మన నాయకుడు, మనలో ఒకడు. ఈరోజు కాంగ్రెస్ ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎంత ముందంటే అది క్రెడిట్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పనిచేసిన చాలా మంది నేతలు ఈరోజు సోకాల్డ్ నేతలు వేరే వేరే పార్టీలో ఉండే పదవులు అడుగించవచ్చు, కానీ అది రాజశేఖర రెడ్డి గారిని భిక్ష అని అంటూనే. సో రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం ఇచ్చింది. రెండోసారి అదే ప్రజల కోసం దురదృష్టవశాత్తు కలవడానికి వెళ్తూ మిస్ అయ్యారు, చనిపోయారు. షర్మిలా గారు కూడా అదే మీరు చెప్పారు. అటువంటి నేత మరలా పుట్టబోడు. బట్ అటువంటి నేత ఏ పార్టీ కోసం పనిచేశాడు? కాంగ్రెస్ కోసం పనిచేశాడు. సో ఇప్పుడు మరలా మనం కాంగ్రెస్ కోసం చెయ్యాలి అనే నినాదాన్ని లేవనెత్తారు. అంటే ప్రజలు ఏమంటున్నారంటే ఆమె ఒక ఫ్లిప్పర్ అంటారు. ఫ్లిప్పర్ అంటే ఇటు నుంచి అటు షిఫ్ట్ అవుతారని. అంటే ఏ పార్టీ ఇప్పుడు సపోజ్ తెలంగాణలో ఆమె సొంత పార్టీ ఉంది, నాన్నకి ఎట్లా సపోర్ట్ చేశారు, నాకు అలానే సపోర్ట్ చేయండి, ఈ పార్టీ నాంది, నేను తెలంగాణ పెట్టినాను, ఇక్కడ కొన్ని నినాదాలు చేసి తెలంగాణ ప్రజల్ని కొంచెం దగ్గర ఆకట్టుకున్నారు. మరలా ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ కలిపేశారు. మరలా ఆంధ్రాలో సేమ్ ఇది రొటీన్. నిజమే. అయితే షర్మిలా గారు అంత ఒంటరి పోరాటం చేసినప్పటికీ కూడా ఎవరు ఆమెని సరిగ్గా పట్టించుకున్న దాఖలాలు లేవు. నాకు తెలిసి ఆమెకి అంత ఇది కూడా రాలేదు. బట్ పిసిసి చీఫ్ ఆంధ్రప్రదేశ్కి అయిన తర్వాత ఒక ఇమేజ్, ఒక క్యాడర్ వచ్చింది. దానితో ఆవిడ మొదటి నుంచి చెప్పేది ఏంటి? రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే నేను పనిచేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఇదే కాంగ్రెస్ షర్మిలా గారిని ముందే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టక ముందే కలుపుకోవచ్చు కదా, కలపలేదే. ఎందుకు పిలవలేదు? అరే ఈవిడికి కూడా ఎంతో కొంత ఇమేజ్ ఉంది కాబట్టి ఈవిడ ద్వారా మరలా మనం ఆంధ్రప్రదేశ్లో మనం మళ్ళీ మొలకెత్తుదాం అనే ఉద్దేశంతో కదా కాంగ్రెస్. అక్కడ కాంగ్రెస్ కూడా మరి ఫ్లిప్పర్ అని అనుకోవచ్చా? చెప్పండి, కాదు కదా. సో ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన అభ్యర్థి బిడ్డగా అక్కడ అన్న ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా అన్న మీద కత్తి దూసేలాగా ఆవిడ పిసిసి బాధ్యతలు స్వీకరించిందిగా. ఆవిడ యాక్చువల్గా వద్దని కూడా అందంట. వద్దు, నేను మరీ ఎంతైనా కుటుంబ సభ్యులం కాబట్టి అలా స్టేట్ వెళ్తాను, నేను ఏఐసిసిలో కానీ సిడబ్ల్యూసిలో కానీ ఏదో ఒక కీలకమైన పదవి ఇప్పించండి నాకు చాలు అందంట. లేదమ్మా మళ్ళీ నీ ద్వారా కాంగ్రెస్ ఇది అవుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. దానికి చాలా మంది మేధావులు, రేవంత్ రెడ్డి లాంటి మహామహులు కూడా దాని స్కెచ్ వెనక భాగస్వామి ఉన్నారు. ఎందుకంటే రాజన్న బిడ్డ, తెలుగు వారికి అటువంటి సెంటిమెంట్స్ బాగా వర్కౌట్ అవుతాయని తెలుసు. రేవంత్ రెడ్డి ఎంత వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి అంటే ఆ వయసులో కూడా ఆయన సీనియర్స్ అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఎవరు ఏమి మాట్లాడకుండా చేయగలిగిన సత్తా ఉందా లేదా చెప్పండి. మరి అటువంటి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు కూడా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు కూడా షర్మిలమ్మ అవసరమైతే ఇప్పుడు మా బిడ్డ, మా కాంగ్రెస్ బిడ్డ, మా రాజన్న బిడ్డ, అవసరమైతే ఆమె కోసం నేను ఏదైనా చేస్తా, ఎటువంటి ఆర్థిక సహాయమా, రాజకీయ సహాయమా, రాష్ట్ర పరంగా సహాయమా, క్యాన్వాసింగ్ పరంగా సహాయమా, ఆమె అడగాలే గాని సెకండ్ థాట్ లేకుండా వెళ్ళిపోతాను కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి, అది మాట తీరు కూడా చూసారా రేవంత్ రెడ్డి గారికి? అలా ఉంటుంది. సో అయింది.
సో నిన్న మంగళగిరిలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒక ఘాటు వ్యాఖ్య చేశారు. రాజన్న వారసులు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చే వాళ్ళే తప్ప ఆయన్ని దుయ్యబట్టి ఆయన ఛార్జ్ షీట్ లో ఫైల్ చేసే వ్యక్తులు కాదు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇస్తూనే బీజేపీ అంటే అర్థం బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. వీళ్ళు ముగ్గురు కూడా బీజేపీకి చెందిన వ్యక్తులే. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదు, లేనప్పుడు ప్రభుత్వం ఎలాగంత గట్టిగా పనిచేస్తుంది? వీళ్ళు ముగ్గురు కూడా బీజేపీకి చెందిన పార్టీలే. ఇటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయం అవసరము, ఆ ప్రత్యామ్నాయమే మా కాంగ్రెస్ పార్టీ అనే విధంగా సంకేతాలు ఇస్తూ దానికి సంస్మరణ సభకి ఎటువంటి హామీలు వచ్చారు? స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మబంధువుగా చెప్పబడే కేవీపీ గారు కూడా ఉన్నారు. మీరు చూసారు, కేవీపీ గారు ఇక్కడ విగ్రహావిష్కరణ సంస్మరణ సభ నుంచి, ఫోటో ఎగ్జిబిషన్ నుంచి మరలా మంగళగిరి వరకు కూడా పక్కనే ఉండి అన్ని చూసుకున్నారు. ఎన్నికల సమయంలో కూడా పిసిసి అధ్యక్షుడు బాధ్యత పదవి స్వీకరించడానికి కానీ ఆవిడ వెనక చాలా వరకు సలహాలు, సూచనలు, ఫైనాన్షియల్ అడ్వైజర్ గా కానీ, ఒక ఆర్థిక సలహాదారుడుగా కానీ, ఒక నిపుణుడుగా ఇచ్చే సలహాదారుడు కానీ వ్యవహరించిన తీరు మరలా కేవీపీ గారు రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇప్పుడు బిడ్డకిస్తున్నారన్న వార్తలు కూడా విన్నాం మనం, గుర్తుందా? సో అటువంటి ఉద్దండులు సూచనలు, సలహాల మేరకు ఈవిడ కూడా ఏం చేస్తున్నారు? పాత నాయకులందరినీ ఎవరెవరైతే కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇంటికే పరిమితమయ్యారో అటువంటి నాయకుల్ని మరలా కలుపుకుపోయి వాళ్ళందరినీ మళ్ళీ ఉత్తేజపరిచేలాగా నడుచుకుంటుంది ఈవిడ. సో మరోవైపు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి గారితో రిజైన్ చేయించి కడప ఎంపీ స్థానానికి బై ఎలక్షన్ పెట్టి పోటీ చేసి సెంట్రల్కి వెళ్ళిపోవాలని చూస్తున్నారు. ఎందుకు? ఇక్కడ 11 స్థానాలతో ప్రతిపక్ష కూడా దక్కలేదు కాబట్టి అవమానకరంగా ఉంటుంది అనే ఉద్దేశము, లేదంటే ఎలాగో మనకు మాట్లాడడానికి ఛాన్స్ ఎవరు, ఎందుకు లేని ఉద్దేశము, లేదు సెంట్రల్కి వెళ్ళిపోతే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికి సంబంధించి సెంట్రల్లో లాబింగ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కూడా ఆయన ఎంపీకి వెళ్ళిపోవడానికి చూస్తున్నాడని ఒక వార్త ఉంది. ఆ వార్తను కూడా రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించి ఒకవేళ మరలా ఆయన దానికి కానీ రెడీ అయితే గల్లీ గల్లీ తిరిగి రాజశేఖర రెడ్డి గారి అసలైన వారసులు ఎవరో నేను ప్రూవ్ చేసి, నేను ఒప్పించి మా షర్మిలమ్మను గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇది ఎట్లాంటి బూస్టప్ చూడండి. నేను చెప్తుంటేనే ఇలాగ ఉందంటే రేవంత్ రెడ్డి గారు మాటలు ఎలా ఉంటాయి? బాబు, వాళ్ళ గురువు, ఆ బాసు, కొలీగ్స్, శిష్యుడు, రకరకాల మాటలు చెప్పారు. ఏమైందన్న? బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్, అసలు బీజేపీలు ముగ్గురిని కలిపి ఆడేసుకుంటుంది అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. లేదా రాజకీయమే, తమ్ముడే, పేకాటే. సో ఇదే ప్రణాళికతో కాంగ్రెస్ గాని ముందుకెళ్తే 2028కి మంచి పోటీ ఇస్తుంది. అండ్ 29కి ఆంధ్రప్రదేశ్లో. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఆలోచించి ఎంపీ బై ఎలక్షన్ పెడితే కనుక కడప లోక్సభ నియోజకవర్గానికి షర్మిలా గారితో ఈసారి ఖచ్చితంగా గెలిపించుకునే పూచి బాధ్యత, ఆ వ్యూహాలన్నీ నేను దగ్గర చూసుకుంటాను అన్నట్టుగా హామీ ఇచ్చారు. చూద్దాం మరి. ఇది మాత్రం నిజంగా ఒక మనం లైట్ గా తీసుకోవడానికి వీల్లేదు రేవంత్ రెడ్డి గారు చేసే ఛాలెంజ్. సో రాబోయే రోజులు ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ బై ఎలక్షన్ ఇస్తే షర్మిలా గారికి బాగా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.